సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కూడదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా 1000 కళ్ళేసుకుని ఎదురు చూసిన పవనిజం సాంగ్ మొత్తానికి బయటకు వచ్చింది. ఇంతకు ముందు వరకు, ఇంకా చెప్పాలి అంటే పాట బయటకు వచ్చే ముందు వరకు కూడా వైవిఎస్ చౌదరి మీద కారాలు మిరియాలు నూరారు పవన్ అభిమానులు. అందుకు కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పవనిజం పాటని బయటకు తీసుకురాలేదు. కానీ ఈ పాట బయటకు వచ్చి విన్న తర్వాత అసలేం ఆలోచించకుండా వైవిఎస్ చౌదరిని క్షమించేద్దాం అనిపించింది. వీలైతే లెక్కకు మించి ప్రేమించేద్దాం అనిపించింది పవన్ అభిమానులందరికీ. ఎందుకంటే పాట అంతా బాగుంది. ఇంకా చెప్పాలి అంటే అదిరిపోయింది. పవన్ అభిమానులు వంతులేసుకుని వైవిఎస్ చౌదరికి సన్మానాలు చేసే కార్యక్రమం త్వరలోనే మొదలవచ్చు అని కూడా అనుమానపడచ్చు. అంత చక్కగా ఉంది పాట. ఓ పద్ధతిగా పవన్ లో ఉన్న క్వాలిటీస్ అన్నింటినీ చక్కగా చంద్రబోస్ గారితో రాయించి, అంతకంటే గొప్పగా చక్రి గారితో ఈ పాటని కంపోజ్ చేయించి చాలా నీట్ గా నరేంద్రతోనూ నోయల్ తోనూ పాడించారు చౌదరి. ఈ పాటలో కామన్ మ్యానే పవన్ కళ్యాణ్, హ్యూమనిజమే పవనిజం, సింపుల్ సిటీయే పవన్ సిటీ అంటూ చంద్రబోస్ గారు రాసిన అన్ని మాటలు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకి పిచ్చి పిచ్చిగా ఎక్కేస్తాయి. అలానే ఈ పాటకి చక్రి గారు ఇచ్చిన బీట్స్, తీన్మారు డప్పులు కొట్టిస్తూ విజిల్స్ కొట్టిస్తూ అసలు మాస్ సాంగ్ ని ఎలా తయారు చేయాలో, ఎలా ఉంటే పండగ చేసుకుంటారో మాస్, అలా ఆ పాటని భలే తయారు చేశారులే. నిజంగా పవన్ కళ్యాణ్ కి ఒక గొప్ప ట్రిబ్యూట్. అలాగే చక్రి గారు కూడా మర్చిపోలేని పాటనిచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన్ని ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటారు ఈ పాట రూపంలో అని చెప్పుకోవచ్చు. ఈ పాట మొదలైనప్పుడు కొంచెం లుంగీ డాన్స్ పోలికలు ఉన్నాయేమో అనిపిస్తాయి, కానీ ఆ కోవలోనే తీసుకెళ్లి వెరైటీగా అదరగొట్టేశారు చక్రి గారు. అలాగే నోయల్, నరేంద్ర కూడా చాలా గొప్పగా పడారు. ఈ పాట వింటూ పవన్ అభిమానులు ఎక్కడికక్కడ జాతర చేసుకోవడం ఖాయం. పవన్ నిజానికి ఒక అండ దొరికింది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక తోడు దొరికింది. దీంతో వాళ్ళు రెచ్చిపోతారు అని చెప్పడానికి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడి వరకే కాదు, ఈ పాట ఇప్పటి వరకు రే సినిమా మీద ఉన్న అన్ని అనుమానాలని పటాపంచలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. తిరిగి ఈ సినిమా మీద అందరూ కూడా పాజిటివ్ ఒపీనియన్ పెంచుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఎంతలా ఈ పాట జనాల్లోకి దూసుకెళ్తుందో అంతలా రే సినిమాకి పబ్లిసిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. పబ్లిసిటీయే కాదు, సినిమా ఓపెనింగ్స్ కూడా అదిరిపోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. చివరిగా వైవిఎస్ చౌదరి గురించి చెప్పుకోవాలి. వైవిఎస్ చౌదరి గారికి సంబంధించి ఒక గొప్ప విశేషం ఉంది. అదేమిటి అంటే ఆయన పాటల్ని చాలా చక్కగా కంపోజ్ చేయించుకుంటారు. సంగీత దర్శకుల నుంచి మంచి పాటలను రాబట్టుకోవడంలో ఆయన టేస్ట్ ప్రత్యేకం. ఇంతకు ముందు చాలా సినిమాల్లో ఆయన మంచి సూపర్ హిట్స్ ఇచ్చారు. ఆ టేస్ట్ ని రంగరించే ఇప్పుడు పవన్ అభిమానులకి ఒక గొప్ప కానుక ఇచ్చారని మాట్లాడుకోవాలి. తప్పకుండా పవన్ అభిమానులందరూ కూడా వైవిఎస్ చౌదరిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు అని చెప్పుకోవచ్చు. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.